శ్రీ నందమూరి తారక రామారావు గారి అంటే ఎన్టీఆర్ గారు అంటాం మేము సినిమా ఫీల్డ్ అందరం కూడాను. నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, తెలుగు ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ గారు అంటేనే గొప్పగా తెలుసు. వారు తొలి చిత్రం మన దేశం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో చేస్తున్నటువంటి విజయోత్సవ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు రేలంగి నరసింహారావు. మీకు పరిచయమే, హాస్య చిత్రాలు ఎక్కువ తీశాను. అయితే నేటి జనరేషన్కి ఎన్టీ రామారావు గారి గురించి, ఆయన పద్ధతుల గురించి, వారి గురించి పెద్దగా తెలియదు కొంతమంది జనరేషన్కి. బట్ ఒక్కటి మనం రామారావు గారి దగ్గర తెలుసుకోవాల్సింది క్రమశిక్షణ, డిసిప్లిన్, డెడికేషన్, టైం పంక్చువాలిటీ. ఆయన ఇండస్ట్రీలో ఎంత కృషి చేసి పైకి వచ్చారు అనేది మేము అంతకుముందు సినిమా పరిశ్రమకు రాకముందు చదివినా, సినిమా పరిశ్రమకు వచ్చి నేను ఆయనతో అసోసియేట్ డైరెక్టర్గా దాసనారాయణరావు గారి దగ్గర పనిచేసిన టైంలో ఆ రామారావు గారి సినిమాలకు పనిచేయడం అనేది జరిగింది. నా అదృష్టం. అప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను ఆయన యొక్క క్రమశిక్షణ కానీ, డెడికేషన్ కానీ, డిసిప్లిన్ కానీ, అసలు పంక్చువాలిటీ కానీ, ఇవన్నీని అవి నేర్చుకుంటే మనిషి జీవితంలో ఒక మంచి మార్గంలో నడవడానికి అవకాశాలు ఉన్నాయండి. అసలు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, రామారావు గారు మన తెలుగుదేశంలో పుట్టడం, తెలుగు రాష్ట్రంలో పుట్టడం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణంగా చెప్పుకోవాలండి. ఎందుకు అంటే, నేను సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత చూసింది, అప్పటి వరకు అంతంత మాత్రంగా అలా ఉన్న సినిమా పరిశ్రమ కానీ, తెలుగు జాతి కానీ, రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యి ఇవన్నీ చేసిన తర్వాత అసలు ఎంత అగ్రస్థానానికి వెళ్ళిపోయిందంటే, ప్రపంచంలోనే తెలుగుదేశం ఒకటి ఉంది, తెలుగు రాష్ట్రం ఒకటి ఉంది అనేది తెలిసిందండి ప్రజలకి. సో రామారావు గారు తెలుగువారు కావడం మనకు గర్వకారణం, మనం తెలుగుదేశంలో పుట్టడం గర్వకారణం. ఈనాటి జనరేషన్ నేను ఒకటే చెప్తానండి, ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు పట్టుదల విడవకుండా సాధించగలచ్చు అని రామారావు గారిని చూసి నేర్చుకోవాలండి. ఆయన చరిత్రలు చదవండి ప్రతి ఒక్కరూ కూడాను. మేమందరం అలాగే చదివే చూసాము. కొన్ని విషయాలు ఆయన ఎంత గొప్పగా ఉన్నాయంటే, ఆయన గొప్ప విశేషాలు, అంత గొప్ప విశేషాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఆయన గారు అని పిలుస్తారండి, రెస్పెక్ట్ ఇచ్చి. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ సెట్లో కూడా బాయ్కి కూడా రెస్పెక్ట్ ఇచ్చేవారండి. ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను ఈ సందర్భంగా. ఒకసారి బసవతారకం గారు సర్కస్ రాముడు షూటింగ్కి వచ్చినప్పుడు, రామారావు గారు షార్ట్ ఫినిష్ చేసి వచ్చి అక్కడ పక్కన బిందులో నీళ్లు ఉన్నాయి, చిన్న బిందులో, తారకం గారు ఒక గ్లాసులో మంచినీళ్ళు ఇవ్వండి మాకు అన్నారు. నాకు డౌట్ వచ్చింది, తారకం గారు ఓ వైఫే కదా, గారు అంటారేంటి ఈయన అని నేను పక్కన మా కో డైరెక్టర్ గారిని అడిగాను, దుర్గానాగేశ్వరరావు గారిని. అడిగితే ఆయన చెప్పారు, వారి భార్యే బసవతారకం గారు, కానీ ఆయన భార్యను కానీ కొడుకులను కానీ కూడా అందరినీ కూడా గారు అనే పిలుస్తారు. మనం చూస్తున్నారు కదా మీరు సెట్లో, బాయ్ని గారు గారిని పిలుస్తారు, అసోసియేట్ డైరెక్టర్ని మిమ్మల్ని రేలంగి నరసింహారావు గారు అని పిలుస్తాడు, నన్ను దుర్గానాగేశ్వర గారు అని పిలుస్తారు. ఆయన అలవాటు అది. అంటే ప్రతి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనేది ఆయన యొక్క మనస్తత్వం అండి. అది నిజంగా నవే డేస్ తెలుసుకోవాల్సిన విషయం. ఎవరినైనా రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా ఆయన ఫోన్లో నేను స్వయంగా చూశానండి. ఆయన ఏం చెప్తారంటే, ఫోన్ ఎత్తుకోగానే నందమూరి తారక రామారావును మాట్లాడుతున్నాను అంటారు. మరి అంత పెద్ద వ్యక్తి, మీరు ఫోన్ చేసిన వారు నందమూరి తారక రామారావు గారికి తెలుసు అవతలకి, అయినా కూడా ఆయన ఫోన్ ఎత్తుకోగానే నందమూరి తారక రామారావుని మాట్లాడుతున్నాను, ఎవరో మాట్లాడేది అంటారు. ఆయన చూడండి ఆయనండి. అలాగే నైట్ 2 లేచి ఆయన స్నానం అయి చేసేసిన తర్వాత భోజనం అది చేసి మేకప్ వేసుకుని స్టోరీ డిస్కషన్స్, అంటే జరగబోయే సినిమాల యొక్క డిస్కషన్స్ ఆ రైటర్స్ తోటిని, ఆ ప్రొడ్యూసర్స్ తోటి, ఆ డైరెక్టర్స్ తోటిని చేస్తూ ప్రొడక్షన్ మేనేజర్కి ఫోన్ చేస్తారండి. ఆ రోజు షూటింగ్కి వెళ్ళవలసిన ప్రొడక్షన్ మేనేజర్కి ఏమండి నేను రెడీగా ఉన్నాను,
మీరు నాకు ఒక 45 మినిట్స్ బిఫోర్ చెప్పండి, నేను బయలుదేరి వచ్చేస్తాను. అంటే ఎంత ప్లాన్డ్‌గా, ఎంత సిస్టమాటిక్‌గా ఆయన ఉండడం అనేది నా జీవితంలో నేను నేర్చుకున్న విషయం అండి ఇదంతా కూడానండి. ఆయనతో కొన్ని విషయాలు కూడా నేను నేర్చుకున్నాను. నిజంగా మహానుభావుడు మన దేశం సినిమాతోటి మన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఇంతింతింతింత అయ్యాయి. ఆఖరికి ప్రపంచ లెవెల్‌కి మన తెలుగు రాష్ట్రాన్ని తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి ఎన్టీ రామారావు గారిని ఈరోజు మనం ఆయన తొలి చిత్రం రిలీజ్ అయ్యి 75 సంవత్సరాలైన సందర్భంలో విజయోత్సవ సభ చేసుకుంటున్నాం అంటే నిజంగా మనం గర్వించదగ్గ విషయం. అందరికీ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.